సో టాటా నెక్సాన్ వెహికల్ వచ్చింది మన దగ్గరికి జనరల్ సర్వీస్ కోసము. మేజర్ ప్రాబ్లమ్స్ అంటే సస్పెన్షన్ వీక్ ఉంది అండ్ వీల్ బేరింగ్స్ కూడా వీక్ ఉన్నాయి, హమ్మింగ్ నాయిస్ వస్తున్నాయి. దాంతో పాటుగా క్లచ్ ప్లేట్స్ కూడా వీక్ ఉన్నాయి. సో కస్టమర్ తో పాటు ఒకసారి ట్రయల్ అయితే చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా ట్రయల్ చూసుకున్న తర్వాత వెహికల్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో సర్వీస్ లైట్ కూడా వస్తుంది, ఇక్కడ ప్యానల్ లైట్ కూడా వస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే 1,11,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ టోటల్ కిలోమీటర్ రీడింగ్. టైమింగ్ బెల్ట్ అండ్ కండిషన్, మిగతా బ్రేక్స్ అన్ని కూడా కండిషన్ ఎలా ఉన్నా చూసి దాన్ని బట్టి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. Please fasten your seat belt. వీల్ సైడ్ నుంచి గజ్ 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 మన సౌండ్ వస్తుంది. మేబీ మైక్ ఈ సౌండ్ ని క్యాప్చర్ చేస్తుందో చేయదో. షాక్ అబ్జర్వర్స్ హార్డ్ అయిపోయినా ఎత్తేస్తుంది బండి. సో ఎంత స్పీడ్ పెరిగితే అంత గరగర సౌండ్ స్టార్ట్ అయిపోతుంది వెహికల్. వీల్ బేరింగ్స్ పోతే చూడండి ఎంత సౌండ్ వస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. సో బాగా సస్పెన్షన్ కూడా చాలా ఎత్తేస్తుంది. రఫ్ రోడ్ లో వచ్చినాము, సో వెహికల్ ట్రయల్ చూసి గ్యారేజ్ కి వచ్చేసినాము. ఒకసారి వెహికల్ డీటెయిల్ గా టోటల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎస్టిమేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే మనం కస్టమర్ తో డిస్కస్ చేస్తాము, ఏది చేయాలి వర్క్, ఏది లేదు, అర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందా లేదా. సో బడ్జెట్ ని బట్టి కస్టమర్ కి మనం సజెస్ట్ చేస్తాము, ఏ వర్క్ చేయించుకోండి, ఏ వర్క్ పోస్ట్ పోన్ చేసుకోండి అనేసి. సో దాన్ని బట్టి మనం వర్క్ అనేది చేస్తాం. లైట్ చెక్ చేసుకోండి, ఇండికేటర్, రివర్స్, వెనకాల బ్రేక్స్, వైపర్ వాటర్ రావట్లేదు. ఓకే, రియర్ వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. షాక్ అబ్జర్వర్ లీకేజ్ లేదు కానీ హార్డ్ అయిపోయింది. షాక్ అబ్జర్వర్ ఎత్తేస్తుంది బండి. రియర్ వీల్ బేరింగ్స్ కండిషన్ బాగానే ఉంది. అండర్ బాడీ రస్టింగ్స్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకుంటాం అండర్ బాడీ చెక్ చేసేటప్పుడు. సో సస్పెన్షన్ అయితే హార్డ్ ఉంది. లింక్ రాడ్లు పోయినాయి. లోరామ్స్ బాల్ జెంట్స్ లో ప్లే ఉందా, గుండెలో ప్లే ఉందా, బుషెస్ కట్ అయినాయి. లోరామ్ బుషెస్ కట్ అయినాయి. ఇప్పుడు అటు మౌంటింగ్ రబ్బర్ అంటే ఇట్లుంది. సో ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్యాన్ మోటార్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఎయిర్ ఆయిల్ లీకేజ్ కానీ కూలెంట్ లీకేజ్ కానీ అలాంటి లీకేజెస్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో సస్పెన్షన్ వీక్ ఉంది, వీల్ బేరింగ్స్ వీక్ ఉన్నాయి, ఫ్రంట్ వీల్ బేరింగ్స్ వీక్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా క్లచ్ ప్లేట్స్ కూడా దీనికి వీక్ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ చంబర్ దగ్గర నానబాండ్ పెట్టారు పాత సర్వీస్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉందేమో ఇక్కడ నుంచి. సో అది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. వెహికల్ ఒకసారి ఫిజికల్ గా బ్రేక్స్ అన్ని ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్పేర్ పార్ట్స్ అన్ని ఓపెన్ చేసినాము. సో ఈ ఎయిర్ ఫిల్టర్ కూడా మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఏసీ ఫిల్టర్ జాలీ టైప్ ఉంది, ఇది క్లీన్ చేస్తున్నాము. సో ఫ్రంట్ వీల్ బేరింగ్స్ అండ్ రియర్ వీల్ బేరింగ్స్ హమ్మింగ్ నాయిస్ వస్తుంది బాగా. సో ఫ్రంట్ వీల్ బేరింగ్స్ పైన, రియర్ వీల్ బేరింగ్స్ పైన 4 వీల్స్ బేరింగ్స్ మనం చేంజ్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా రియర్ బ్రేక్ లైనర్స్ కూడా పోయినాయి, అది కూడా ఒకసారి చూసుకుందాం రండి. సో బ్రేక్ లైనర్స్ మొత్తం అరిగిపోయినాయి. ఈ బ్రేక్ లైనర్స్ మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ బ్రేక్ డిస్క్ అయితే బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు, కండిషన్ బాగానే ఉంది. ఇది అవసరం బ్రేక్ డిస్క్ స్టిమ్మింగ్ ఒకటి చేపిస్తాము. సో ఈ బ్రేక్ లైనర్స్ అండ్ మనము డ్రమ్ స్టిమ్మింగ్ చేపిస్తున్నాం వెహికల్ లో. సో ఈ టాటా నెక్సాన్ వెహికల్లో మేము ఏంటంటే కంప్లీట్ మేజర్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ దాంతో పాటుగా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. అండ్ వీల్ బేరింగ్స్ చేంజెస్ ఫ్రంట్ బ్యాక్ అండ్ బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ లైనర్స్ అండ్ జనరల్ సర్వీసింగ్ కూడా మనం ఈ వెహికల్ లో చేస్తున్నాము. సో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఈజీఆర్ వాళ్ళు, ఇంటర్కూలర్ అవన్నీ ఓపెన్ చేసుకున్నాము. రండి చూద్దాం ఏమేమి ఉంది. ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఈ రకంగా మొత్తం కార్బన్ పట్టేసింది. సో ఇది వచ్చేసి ఈజీఆర్ వాళ్ళు, ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాళ్ళు. ఇది వచ్చేసి ఇంటర్కూలర్. ఇక్కడ బ్రేక్స్ అండ్ డ్రమ్స్ అండ్ వీల్ బేరింగ్స్ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం దీంట్లో. సో స్పేర్ పార్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వచ్చేసి వీల్ బేరింగ్స్ పోతే ఏమవుతుందంటే ఇలా మొత్తం వీల్ బేరింగ్స్ పలిగిపోయి జామ్ అయిపోయి టైర్ కూడా స్టక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి మెటల్ దాని అయితే వాచర్స్ ఉంటాయో అవి కూడా బయటకు వచ్చేసినాయి. సో వీల్ బేరింగ్స్ మరీ ఎక్కువ ప్రాబ్లం వస్తే ఇగ్నోర్ చేయకుండా వెంటనే చేపించుకుంటే మంచిది, లేదంటే కంప్లీట్ గా బేరింగ్ పగిలిపోయి టైర్ కూడా జామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రంట్ వీల్ బేరింగ్స్, రియర్ వీల్ బేరింగ్స్ వచ్చేసి రియర్ వీల్ బేరింగ్స్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ బేరింగ్స్. సో 4 వీల్ బేరింగ్స్ చేంజ్ చేస్తున్నాము అండ్ బ్రేక్ లైనర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్ కూడా మనం ఈ వెహికల్ లో చేంజ్ అనేది చేస్తున్నాము.
టాటా నెక్సాన్ వెహికల్ యొక్క సర్వీస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. 4 వీల్ బేరింగ్స్ రిప్లేస్ చేసినాం. 4 వీల్స్ బ్రేక్స్ కూడా రిప్లేస్ చేసినాం. బ్రేక్స్ లో బ్రేక్ లైనర్స్, బ్రేక్ ప్యాడ్స్, డ్రమ్ స్టిమ్మింగ్ కూడా చేసినాము. డిస్క్ కూడా స్టిమ్మింగ్ చేసినాము. మేజర్ సర్వీసింగ్ వర్క్ చేసినాము. ఆల్ ఆయిల్స్ అండ్ ఆల్ ఫిల్టర్స్ మనం రిప్లేస్మెంట్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే మనము స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ మనం అన్ని ఓపెన్ చేస్తాం కదా, సెన్సర్స్ అవన్నీ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కి. సో అన్ని ఎర్రర్ కోడ్స్ ఇలా వస్తాయి అన్నట్టు. కోడ్స్ అన్ని మనం క్లియర్ చేసి దీనికి సర్వీస్ రీసెట్ కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు దీనికి ఏంటంటే మొత్తం స్కానింగ్ పెట్టేసి మొత్తం ఎర్రర్ కోడ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసినాము. ఎర్రర్ కోడ్స్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మనం సర్వీస్ రీసెట్ కూడా ఈ వెహికల్ లో చేస్తాం. ఈ ఎర్రర్ కోడ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత ఏంటంటే మీ వెహికల్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వెహికల్ రన్ చేసి మళ్ళీ ఏమన్నా ఎర్రర్ కోడ్స్ వస్తున్నా లేవా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇన్ని ఎర్రర్ కోడ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. సర్వీస్ రీసెట్ చేస్తున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటది. సర్వీస్ రీసెట్ వర్క్ కూడా మనది కంప్లీట్ అయిపోయింది. సర్వీస్ ఎర్రర్ లైట్ ఎక్కడైతే వస్తుందో ఇది కూడా మనకి కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. మోస్ట్ లో మనం చూసినట్టయితే ఇప్పుడేం మీకు రాదు సర్వీస్ లైట్. సో సర్వీస్ లైట్ రీసెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్కానింగ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏమన్నా ఎర్రర్ కోడ్స్ వస్తే కనుక మళ్ళీ రీస్కాన్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం మళ్ళీ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాటా వెహికల్ యొక్క సర్వీస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వెహికల్ ఏంటంటే వాషింగ్ వెళ్తుంది అండ్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ వెళ్తుంది. సో ఇలాంటి వర్క్ మీకు కూడా కావాలంటే టాటా వెహికల్ గానీ ఎనీ వెహికల్ గానీ సో మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ లో ఉంది. సో స్పానర్ ఆటోమోటివ్ అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే కూడా మా లొకేషన్ మీకు వచ్చేస్తుంది. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.